మాదిక్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర 2 నెలల క్రితం ఎలక్షన్ క్యాంపింగ్ లో వెళ్లి సత్తెనపల్లిలో వికలాంగులకి అలాగే వృద్ధులకి అందరికీ కూడా పెన్షన్ పెంచాలని అడగడంతోనే ఆయన మన ఎన్డీఏ కూటమి రాగానే వికలాంగులకి వృద్ధులకి అందరికీ కూడా ఫస్ట్ సంతకాల్లో నా సంతకం బలమైన సంతకం ఉంటుంది, మీరు అందరూ కూడా గట్టిగా ఎన్డీఏకి సపోర్ట్ చేయమని చెప్పి అడగడం, అలాగే మేము సపోర్ట్ చేసాం. ఎంఆర్పిఎస్ గానీ విహెచ్పిఎస్ గానీ మందకృష్ణ మాదిక్ గారికి 2 కళ్ళు, ఆ 2 కళ్ళు కూడా చాలా కష్టపడి ప్రతి జిల్లాలో ఏలూరు జిల్లాలో ప్రతి చోటకి తిరిగి ఈ ఏలూరు జిల్లాలో కూడా ఎక్కడ కూడా వేరేది రాకుండా ఓన్లీ ఎన్డీఏ సభ్యులే గెలిచేటట్టు ఎంపీ గారు కూడా రావడం, మాకు అన్నగారు సంతకం కూడా వికలాంగులకి 6,000 రూపాయలు పెంచడం, అందరూ కూడా ఈ రోజు పాలాభిషేకం చేసి చంద్రబాబు నాయుడు గారికి మందకృష్ణ మాదిక్ గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటాం. నా పేరు బయ్యారపు రాజేశ్వరరావు మాదిగ, ఎంఆర్పిఎస్ ఎంఎస్పి రాష్ట్ర నాయకత్వం కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో సుమారు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. మరి ఈ రోజు శుభదినం. విహెచ్పిఎస్ వికలాంగులకి 6,000 పెంచడం అనేది ఆనందదాయకం. అలాగే వృద్ధులకు కూడా 4,000 పెంచడం కూడా మరి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. మేము ఈ రోజున ఈ విషయంలో పోరాటం 2007లో మొదలెట్టి మరి 1,578తో మొదలెట్టాము. 6,000 జూలై 1వ తారీఖున నా వికలాంగుల సోదరులందరూ కూడా తీసుకోవడంలో మరి ముందుంటారని, అలాగే ఈ ఎన్డీఏ కూటమి గెలవడానికి కూడా మరి విహెచ్పిఎస్ వికలాంగులు అందరూ ఐక్యంగా నడిచి ఎంఆర్పిఎస్ కూడా ప్రతి గ్రామానికి గడప కూడా కష్టపడి ప్రతి గడప నుంచి కూడా ఉవ్వెత్తున వచ్చి ఓటు ద్వారా తన అభిమానాన్ని తెలియజేసుకుని మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత విహెచ్పిఎస్ మరి ఎంఆర్పిఎస్ కి దక్కుతుందని ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాము. అలాగే రాబోయే కాలంలో మరి ఎస్సీ వర్గీకరణ అంశం మీద కూడా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మరి పట్టుబట్టి కృషి చేస్తున్నారు. మరి సుప్రీంకోర్టులో ఉన్న తీర్పు వెలువడిన వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారు మరి వర్గీకరణ చేస్తారని హామీ ఇచ్చారు. మరి కృష్ణ మాదిక్ గారి యొక్క ఆలోచన విహెచ్పిఎస్ అలాగే ఎంఆర్పిఎస్ యొక్క మరి ఫలితాలు సాధించే దిశగా ఆయన మరి ప్రయాణం చేసి 2003లోనే 6,000 ఇవ్వాలనే డిమాండ్ తెలంగాణలో చేశారు. మరి 2004లో ఇక్కడ కూడా తెలంగాణ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా మరి పోరాటం చేస్తే మొట్టమొదటిగా మరి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం ఈ వికలాంగులందరి కళ్ళల్లో ఆనందం కనిపించేలాగా తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం స్వాగతిస్తున్నామని, మేమందరం కూడా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా మేము మరి మా కృతజ్ఞత ఆనందం తెలియజేసుకున్నాము చంద్రబాబు నాయుడు గారికి. అలాగే మానేశ్వరి మందాకృష్ణ గారి కష్టపడి సాధించినందుకు ఆయన కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడే ఈ రోజే మేము వారందరూ కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. రాబోయే కాలంలో మరి పేదలు బడుగు బలహీన వర్గాలు కూడా జరగాల్సిన న్యాయం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు మరి విన్నంటే ఉండి ఆ కార్యక్రమం చేపడతారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.